ఎన్నికల సమయంలో సానుభూతి కోసం అఖిలప్రియ ప్రయత్నిస్తోందని విమర్శించారు రోజా. తల్లిదండ్రుల ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అయితే వైసీపీ నేత కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు అఖిలప్రియ. సబ్జెక్ట్ ఉన్నా వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని సూచించారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి కేబినెట్ లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నీ తండ్రికి పెద్ద కర్మ చేయడానికి నీకు టైం లేదు. నీ తండ్రి కోసం ఇదే నంద్యాలలో మరి సంతాప సభ పెట్టడానికి నీకు సమయం లేదు. కానీ పదవుల కోసం ఆరాట పడుతూ ఈ రోజు ఎన్నికలు రాగానే మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయిందని మాట్లాడుతున్నావే, ఇదే శోభా నాగిరెడ్డి గారు, ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టిన ఆవిడ ఒక పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ పార్టీ ద్వారా గెలిచింది. ఈ పార్టీలో జగనన్నకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి ఓటమి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా పోరాడిన విషయం నీకు తెలీదా? అలాంటి శోభా నాగిరెడ్డి రక్తం పంచుకొని పుట్టావు. ఆవిడ రొమ్ముపాలు తాగి ఈరోజు ఆవిడ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా మరి ఆవిడని అవమానించి తెలుగుదేశం పార్టీలోంచి తరిమేసిన చంద్రబాబు నాయుడికి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడని చూడటానికి కూడా రాని చంద్రబాబు నాయుడికి, ఈ రోజు నీ తండ్రికి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ ఈ రోజు తల్లిదండ్రుల కన్నా నాకు పదవులే ముఖ్యమని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నావు నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగనన్న ఈ రోజు వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకున్నాడు అంటే పార్టీ కన్నా తన తండ్రే ముఖ్యమని, తన తండ్రిని నమ్మి ఎవరైతే ప్రాణాలు వదిలారో వాళ్ళకి అండగా ఉంటాను, అలాగే తన తండ్రిని అభిమానించే వాళ్ళకి అండగా ఉంటానని ఇదే నల్ల కాలువలో ఆయన ప్రమాణం చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా మీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో చేరి కుట్రల పని జైల్లో పెట్టినా కూడా వాటన్నిటినీ అనుభవిస్తూ ప్రజలకు అండగా ఉన్నాడే గాని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నీకు పదవి ముఖ్యమా, నీ తండ్రి గురించి ఓదార్పు గురించి మానేసుకో అంటే ఓదార్పు మానేయలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శిస్తే తర్వాత పర్సనల్ గా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో అని కూడా మా నాన్న అమ్మను కూడా చూసి చాలా సందర్భాల్లో మరి అనుకోవడం జరిగింది. ఈరోజు నేను కేవలం నా కుటుంబ సభ్యుల కోసం, నా క్యాడర్ కోసం, నన్ను నమ్ముకున్న నా కుటుంబం నమ్ముకున్న ప్రజల కోసం ఈరోజు నేను గట్టిగా నిల్చోవాల్సి వస్తుంది. మరి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఈరోజు మరి ఆమె నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆమెకు కూడా మరి సినీ ఫీల్డ్ లో ఉండి ఒక లేడీ అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సరే, కోపంలో అన్నిందని నేను ఈరోజు ఆమె చేసిన విమర్శలన్నీ కూడా పక్కన పెడుతున్నాను. ఎందుకంటే నేను పొలిటికల్ గా నేను వచ్చినప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆమె మాట్లాడే తీరు కానీ అవన్నీ కూడా చూసి, అంటే సబ్జెక్ట్ వైజ్ రోజా గారికి చాలా పట్టు ఉందని కూడా నేను చాలా సందర్భాల్లో అనుకోవడం జరిగింది. సరే, మిగతావన్నీ పక్కన పెట్టినా కూడా సబ్జెక్ట్ వైజ్ వచ్చినప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడుతున్నా కూడా అనుకున్నాను. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు ఎంతో మంది మహిళలకి ఏదైనా సమస్య వచ్చినా పోరాటాలు చేశారు. ఆమె చాలా సందర్భాల్లో మహిళలకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఒక లేడీ అయినా నన్నే, ఎందుకంటే చిన్న వయసులో రావడంతో ఏదైనా చిన్న నేను ఎక్కడన్నా ఇది చేసినా నాకు చెప్తే నేను సర్దుకునే ఓపెన్ మెంటాలిటీ కూడా నాకు ఉంది. ఓపెన్ మైండెడ్గా ఉంటాను. మరి అటువంటివి కాకుండా ఇటువంటి పర్సనల్ కమెంట్స్ అని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా అటువంటి కార్యక్రమాలు నేను చేసుంటే, అటువంటి పనులు నేను చేసుంటే ఇంతవరకు నా క్యాడర్ నాతోటే ఉన్నారు. ఏ ఒక్క సర్పంచ్, ఏ ఒక్క చిన్న స్థాయి క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా ఇంతవరకు నన్ను విడిచిపెట్టి పోలేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ కూడా నా తల్లి తండ్రి అని చెప్పు, నేను సింపతి కోసం చెప్పట్లేదు. మా నాన్న నన్ను క్యాండిడేట్గా డిసైడ్ చేసినప్పుడు అందరినీ పిలిచి నా కూతుర్ని మీ చేతిలో అప్పచెప్తున్నానని చెప్పి ఆ రోజు నన్ను వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, నన్ను ఎంత తొక్కాలని చూసినా, ఇంకోటి చేసినా, ఏం చేసినా కూడా నేను గట్టిగా నిల్చుంటాను. అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే ఒక కూతురుగా తల్లిదండ్రి బాధ్యతలు, వాళ్ళ చివరి కోరికలు తీర్చే బాధ్యత నా మీద ఉంది. మరి దాని మీద దృష్టి పెడతానే కానీ ఇటువంటి విమర్శలు కూడా నేను పక్కన తీసి పెడతాను కూడా తెలియజేసుకుంటున్నాను.